చార్ల్స్ డార్విన్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఫార్మ్ చెప్పాడు. కానీ మనం ఫార్మ్ కాదుగా, దేహం కాదుగా, మనం దేహి కదా. ఈ దేహికి కూడాను ఒక గుణ సంపద ఉంటుంది, ఒక ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్ ఉంటుంది, ఒక ఆత్మ యొక్క పరిణామ క్రమం ఉంటుంది. అందులో తమో గుణ ప్రధానిగా ప్రారంభమై రజోగుణ ప్రధానిగా ఎదిగి ఆ తర్వాత సాత్విక గుణ ప్రధానిగా మారి శుద్ధ సాత్వికుడుగా అయి నిర్గుణుడు అవుతాడు. ఇది పరిణామ క్రమం. దానికోసం ఒక 400-500 జన్మలు మనం తీసుకుంటాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. బహూనాం జన్మనాం అంతే అంటే ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఒకానొక జ్ఞానవంతుడు, మాం అంటే తనను తాను, మాం అంటే ఎప్పుడు భగవద్గీతలో ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోవాలి. మాం అంటే అక్కడ వేదవ్యాసుడు కాదు, కృష్ణుడు కాదు, ఎవరు కాదు. మాం అంటే ఎవరికి వారు అని అర్థం. అంటే అయిన్ ఎన్నో జన్మల తర్వాత ఒకానొక జ్ఞానవంతుడు, జ్ఞానశ్రేష్ఠుడు తనను తాను తెలుసుకుంటాడు. అంటే తాను దేహము కాదు, తాను దేహిని అని తెలుసుకుంటాడు. రథము కాదు, రధికుడు అని తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి. వాసుదేవ అంటే ఆత్మ పదార్థం, వసు అంటే పదార్థము, వాసు అంటే పదార్థంలో ఉండేవాడు. అంటే ఈ ఆత్మ పదార్థమే సర్వము ఇది. వాసుదేవ సర్వం ఇది స మహాత్మ. అలాంటి మహాత్ముడు దొరకడము దుర్లభము, సుదుర్లభ. ఒకానొక ఆత్మజ్ఞాన్ని మనం దొరికించుకోవడం కష్టం, మనకు దొరకడం కష్టం. కనుక అలా దొరికినప్పుడు ఆ యొక్క ఆత్మజ్ఞానం దగ్గర మనం అంతా ఆ ఆత్మజ్ఞాన విశేషాలు నేర్చుకోవాలి, ఆత్మజ్ఞాన కీలకాలు నేర్చుకోవాలి, ఆత్మజ్ఞాన సూక్తులు, సూత్రాలు అన్నీ తెలుసుకోవాలి. దాని పేరేంటామంటే సజ్జన సాంగత్యము. సత్యము తెలుసుకున్న జనులతో సాంగత్యము. ఎన్నో జన్మలు మనకి ఉన్నాయి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. మనమందరము వసుదేవుళ్ళము, అంటే ఈ శరీరంలో ఉన్న దేవుళ్ళము. కానీ అది మనం అవగతం చేసుకున్నప్పుడు, అది మనం అనుభవించినప్పుడు మనం వాసుదేవులం అవుతాం. అంటే బిఫోర్ ఎన్లైటన్మెంట్ వీఆర్ ఆల్ వసుదేవ, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ వి బికమ్ వాసుదేవ. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం, అహం దేహోస్మి అని తెలుసుకున్నప్పుడు మనం వసుదేవుళ్ళము, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు మనం వాసుదేవుళ్ళము. నేనే అన్ని చోట్ల ఉన్నాను, వాసుదేవ సర్వమితి, నేనే అన్ని చోట్ల ఉన్నాను అని అది ప్రతి ఎన్లైటెన్ మాస్టర్కి అది అనుభవం. ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్యానంలోంచి వస్తుంది. చెట్టు మీద పండు ఉంటే అది మన అనుభవం కాదు. ఆ చెట్టు మీద పండు మన నోట్లోకి పోయి మనం ఇక్కడికి పోతే దాని రుచిని మనం ఆస్వాదిస్తే అది మనకి అనుభవం. పుస్తకాలు చదువుతాము, భగవద్గీతలు చదువుతాము, ఆత్మ ఆత్మ, దేహం వేరే, ఆత్మ వేరే అని. అది చెట్టు మీద ఉన్న ఆ పండుని చూసినట్టు అది మన అనుభవంలోకి రావాలి. దాని పేరు ధ్యానం. ఎప్పుడైతే మనం వసుదేవులం కాదు, మానవ మాతృలం కాదు, మనం సర్వాత్మ స్వరూపులము, మనం ఒక పరమాత్మము తెలుసుకున్నప్పుడు పరమాత్మలం అవుతాం, మనం మహాత్మలం అవుతాం, గొప్ప ఆత్మలం అవుతాం. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో
ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి జ్ఞాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 7075499799.